వెల్కమ్ టు టెక్ ఎలక్ట్రికల్ తెలుగు ఛానల్. ఈ వీడియోలో ఆర్సీసీబీ, ఈఎల్సీబీ మరియు ఆర్సీబీఓలు ఎలా పనిచేస్తాయి, వీటి వలన ఉపయోగం ఏమిటి, వీటిని ఎక్కడ ఎలా ఉపయోగించాలి అనేది నేను మీకు ఎక్స్ప్లెయిన్ చేస్తాను. సో లెట్స్ స్టార్ట్. మొదట ఆర్సీసీబీల గురించి తెలుసుకుందాం. ఆర్సీసీబీ యొక్క ఫుల్ ఫామ్ రెసిడ్యువల్ కరెంట్ సర్క్యూట్ బ్రేకర్. ఇందులో ఇంకొకటి ఆర్సీడీ అంటే రెసిడ్యువల్ కరెంట్ డివైస్. ఈ రెండు పేర్లు వేరైనా ఒకే రకంగా పనిచేస్తాయి. వీటికి రెండు కరెంట్ రేటింగ్స్ ఉంటాయి. ఒకటి స్విచ్ యొక్క కరెంట్ రేటింగ్, రెండవది రెసిడ్యువల్ కరెంట్ రేటింగ్. ఇందులో స్విచ్ యొక్క కరెంట్ రేటింగ్ అంటే దీనిని ఎంత లోడ్లో ఉపయోగించవచ్చో తెలిపేది. స్విచ్ కరెంట్ రేటింగ్స్ సింగిల్ ఫేజ్లో 2 పోల్స్ ఉండి 16 amps నుండి 63 amps వరకు, 3 ఫేజ్లో 4 పోల్స్ ఉండి 16 amps నుండి 100 amps వరకు ఉంటాయి. లోడ్ని బట్టి కావాల్సిన కరెంట్ రేటింగ్ను సెలెక్ట్ చేసుకోవాలి. వీటిల్లో ఓవర్లోడ్ ప్రొటెక్షన్, షార్ట్ సర్క్యూట్ ప్రొటెక్షన్ ఉండవు. ఈ ప్రొటెక్షన్స్ కొరకు ఎంసీబీలను ఉపయోగించుకోవాలి. ఇక రెసిడ్యువల్ కరెంట్ అంటే ఏమిటో తెలుసుకుందాం. ఇందులో ఇది ముఖ్యమైనది, జాగ్రత్తగా వినండి. సింగిల్ ఫేజ్లో ఆర్సీసీబీని ఉపయోగిస్తే ఫేజ్కి న్యూట్రల్కి రెండింటికి కరెంట్ ఫ్లో ఈక్వల్గా ఉండాలి. ఒకవేళ న్యూట్రల్ కంటే ఫేజ్లో ఎక్కువ కరెంట్ ఫ్లో అవుతున్నా లేదా ఫేజ్ కంటే న్యూట్రల్లో తక్కువ కరెంట్ ఫ్లో అవుతున్నా వెంటనే మిల్లీ సెకండ్స్లో ఆర్సీసీబీ ట్రిప్ అవుతుంది. ఫేజ్కి న్యూట్రల్కి మధ్యలో ఉండే ఈ కరెంట్ డిఫరెన్స్నే రెసిడ్యువల్ కరెంట్ అని అంటారు. దీనినే లీకేజ్ కరెంట్ అని, ట్రిప్ కరెంట్ అని కూడా అంటారు. ఫేజ్కి లేదా న్యూట్రల్కి ఈ కరెంట్ డిఫరెన్స్ ఎందుకు వస్తుందంటే మనం ఉపయోగించే ఫ్రిడ్జ్, ఏసీ, గేజర్, వాషింగ్ మిషన్ ఇటువంటి వాటిల్లో ఇన్సులేషన్ వీక్ అవ్వడం వలన న్యూట్రల్ నుండి లేదా ఫేజ్ నుండి ఎర్త్కు కరెంట్ ఫ్లో అవుతూ ఉంటుంది. దీనినే లీకేజ్ కరెంట్ అంటారు. అయితే ఇది చాలా తక్కువగా, అంటే మిల్లీ యాంప్స్లో ఉంటుంది. ఎర్త్కు ఫ్లో అయ్యే ఈ లీకేజ్ కరెంట్ ఆర్సీసీబీ యొక్క రెసిడ్యువల్ కరెంట్ రేటింగ్ దాటితే వెంటనే ట్రిప్ అవుతుంది. ఆర్సీసీబీలకు ఉండే రెసిడ్యువల్ కరెంట్ రేటింగ్స్ 4 రకాలుగా ఉంటాయి. అవి 1 10 mA, 2 30 mA, 3 100 mA, 4 300 mA. హ్యూమన్ సేఫ్టీ కొరకు 10 mA లేదా 30 mA రెసిడ్యువల్ కరెంట్ గల ఆర్సీసీబీలను మాత్రమే ఉపయోగించాలి. ఇక్కడ మీరు చూసినట్లయితే వీటికి పైన టెస్ట్ బటన్ అనేది ఉంటుంది. దీన్ని ప్రెస్ చేస్తే ట్రిప్ అవ్వాలి. అలా ట్రిప్ అయితేనే అది పనిచేస్తుందని అర్థం. నెలకు ఒకసారి హెల్తీగా ఉన్నది లేనిది ట్రిప్ చేసి చూసుకోవాలి. నెక్స్ట్ ఈఎల్సీబీల గురించి తెలుసుకుందాం. ఈఎల్సీబీలు కూడా ఆర్సీసీబీల లాగే పనిచేస్తాయి. అయితే వీటికి ఇన్పుట్ సప్లైతో పాటు ఎర్త్ కనెక్షన్ కూడా ఇవ్వాలి. ఎర్త్లో ఫ్లో జరిగే లీకేజ్ కరెంట్ని బట్టి సెన్స్ చేసి ఇది ట్రిప్ అవుతుంది. ఇది ఓల్డ్ టెక్నాలజీ, ఇవి ఇప్పుడు రావటం లేదు. ఈఎల్సీబీలకు అప్డేట్ వర్షనే ఆర్సీసీబీలు లేదా ఆర్సీడీలు. ఆర్సీబీఓ అంటే ఏమిటో ఇప్పుడు తెలుసుకుందాం. ఆర్సీబీఓ యొక్క ఫుల్ ఫామ్ రెసిడ్యువల్ కరెంట్ బ్రేకర్ విత్ ఓవర్లోడ్ ప్రొటెక్షన్. వీటిల్లో ఆర్సీసీబీ మరియు ఎంసీబీ ఈ రెండు కలిసి ఉంటాయి. అందుచేత ఎర్త్ లీకేజ్ ప్రొటెక్షన్తో పాటు ఓవర్లోడ్, షార్ట్ సర్క్యూట్ ప్రొటెక్షన్ ఈ 3 ఉంటాయి. ఇందులో ముఖ్యంగా 5 విషయాలు గుర్తుపెట్టుకోండి. 1 ఆర్సీసీబీలు, ఈఎల్సీబీలు ఒకటి కాదు,
రెండు వేరు. రెండవది, ఆర్సీసీబీలలో ఓవర్లోడ్ ప్రొటెక్షన్ ఉండదు. మూడవది, హ్యూమన్ ప్రొటెక్షన్ కొరకు 10 mA సెన్సిటివిటీ గల ఆర్సీసీబీలనే ఉపయోగించాలి. నాలుగవది, ఆర్సీబీఓలలో హ్యూమన్ సేఫ్టీతో పాటు ఓవర్లోడ్ ప్రొటెక్షన్ కూడా ఉంటుంది. ఐదవది, ఆర్సీసీబీలను ఉపయోగించాలనుకుంటే వైరింగ్లో కొంత మార్పు చేయవలసి ఉంటుంది, లేదంటే ఫ్రీక్వెంట్గా ట్రిప్ అవుతూ ఉంటాయి. ఆర్సీసీబీలను ఉపయోగించి వైరింగ్ ఎలా చేయాలో వేరే వీడియోలో ఎక్స్ప్లెయిన్ చేస్తాను, చూడండి. ఓకే వ్యూవర్స్, మళ్ళీ వేరే వీడియోలో కలుద్దాం. దిస్ ఈజ్ గిరీష్.